హలో గాయ్స్, వెల్కమ్ టు ది లక్కీ టేల్స్ ఛానల్. సదానింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈరోజు గురువారం అండి. మా ఇంట్లో ఉన్న సాయిబాబాకి మేము ఏ విధంగా అభిషేకం చేస్తాం, సాయిబాబాని ఏ విధంగా డెకరేట్ చేసాం అనేది ఈ వీడియోలో చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు సాయిబాబా గురించి ఒక రియల్ స్టోరీ చెప్పుకుందామండి. బాబా జీవించి ఉన్నప్పుడు బాబాకు ఒక భక్తుడు ఉండేవాడు. అతనే నానాసాహెబ్ డేంగ్లే. ఇతనికి నానాసాహెబ్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్న అతనికి సంతానం అనేది లభించలేదు. అప్పుడు ఆయన షిరిడీ సాయిబాబాని ఆశ్రయించి తన బాధనంతా బాబాకి చెప్పుకున్నారు. అప్పుడు బాబా కరుణించి ఆయన్ని దీవించగా ఆయనకి సంతానం అనేది లభించింది. బాబావారు మసీదులో కటిక నేల మీద నిద్రించేవారు. ఇది చూసిన నానాసాహెబ్ బాబాకి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకున్నాడు. ఎందుకంటే అతనికి సంతానం ప్రసాదించారు బాబావారు. సో కృతజ్ఞతగా ఏదైనా బహుమతి బాబాకి ఇవ్వాలని ఆలోచించి ఒక చెక్క కొయ్య బలను తీసుకొచ్చాను. ఆ కొయ్య బల్ల 4 మూరల పొడవు, 1 జాన వెడల్పు మాత్రమే ఉంది. బాబావారు ఆ బల్లని తీసుకుని 4 వైపులా 4 గుడ్డ ముక్కల్ని మసీదు పై కొప్పనున్న దూలానికి కట్టారు. బాబావారు ఆ బల్ల చుట్టూ దీపాలు పెట్టి నిద్రించేవారు. అయితే షిరిడీ ప్రజలకు అర్థమయ్యేదే కాదు. ఆ చిన్న గుడ్డ ముక్కలు బాబాని ఎలా ఆపేవి, ఆ దీపాలు రాత్రంతా ఎలా వెలిగేవి అనేవి ఎవరికీ అర్థమయ్యేదే కాదు షిరిడీలో ఉన్న ప్రజలకి. బాబావారు ఆ బల్లని 5 అడుగుల ఎత్తులో కట్టారు. ఆ విచిత్రం ఏంటంటే 5 అడుగులు ఎలా బాబావారు ఎక్కేవారు, ఎలా దిగేవారు, దాని మీద ఎలా నిద్రించేవారు, ఈ గుడ్డ పీలికలు బాబా బల్లని ఎలా ఆపుతున్నాయని ఎవ్వరికీ అర్థమయ్యేదే కాదు. ఈ దృశ్యాన్ని చూడ్డానికి షిరిడీకి జనాలు తండోపతండాలుగా వచ్చేవారంట. ఇంకా బాబాకి భక్తులను చూసి చిరాకు వేసి ఆ కొయ్యబలను విరిచి మసీదుకి దూరంగా పాడేశారు బాబావారు. అయినా భక్తులు బాబాని వదలకుండా ఆ కొయ్య బల మీద ఎలా నిద్రిస్తున్నారు అని బాబాని ప్రశ్నలు అడిగేవారు. అది విన్నా బాబావారు నవ్వుకుంటూ మసీదులోకి వెళ్ళిపోయేవారు. అయినా మన పిచ్చి కానీ దైవంగా వెలసిన సాయిబాబాకి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు కదా. బాబావారు జీవించి ఉన్నప్పుడు ఇలాంటి మహిమలు ఇంకా ఎన్నో చేశారు. ఆయన జీవించి ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది భక్తులకు ఆయన ఎన్నో అనుభవాలు ఇస్తూ ఉంటారు. సాయిబాబాకి గురువారం రోజు నేను అభిషేకం చేసి ఇలా డెకరేట్ చేస్తే బాబావారు లైవ్గా మా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రసాదం పెట్టి వేస్తాను. బాబాకి అభిషేకం అయిపోయిన తర్వాత పూలతో ఇలా అలంకరణ చేశానండి. చివరిగా ధూపం అనేది బాబాకి వేసి నైవేద్యం చూపించి మంగళహారతి ఇస్తున్నాను. చూశారు కదండి, గురువారం రోజు మా ఇంట్లో బాబాకి ఏ విధంగా పూజ చేస్తామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.